మోహన్ బాబు అదే విధంగా రజనీకాంత్ వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. సినీ రంగంలో వీళ్ళకి ప్రతి సినిమా నుంచి కూడా వాళ్ళకైతే అంటే సినీ స్టార్టింగ్ కెరియర్లో అందరూ కూడా ఒకే స్టెప్లో స్టార్ట్ అయ్యారు కాబట్టి రీసెంట్గా మాత్రం అటు రజనీకాంత్ తిరుపతి వెళ్ళిన క్రమంలో ఆయన అక్కడ మోహన్ బాబుని కలవడం, అదే విధంగా ఆయన యూనివర్సిటీని అంతా చూపెట్టడం, ఆ వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ అంతా వైరల్గా మారుతున్నాయి. అసలు ఆయన ఎందుకు వచ్చారు అక్కడికి? సో ఖచ్చితంగా వాళ్ళు మొత్తం రజనీకాంత్ గారు వాళ్ళ అమ్మాయితో వచ్చారనమాట. సో తిరుపతి వచ్చి మోహన్ బాబు గారిని కలిసి అక్కడ ఆయన యూనివర్సిటీ మొత్తం తిప్పి స్నేహితుడు పాత స్నేహితుడు వాళ్ళిద్దరికి ఉన్న స్నేహాన్ని నెమరు వేసుకున్నారు. అట్లానే వాళ్ళ అమ్మాయిని కూర్చోబెట్టుకుని నీట్గా ఈయన అన్ని మాట్లాడి మంచి చెడులంతా మాట్లాడుకున్నారు అనమాట. అయితే చూసే వాళ్ళందరూ ఏదో మాస్టర్ ప్లాన్ అయిపోతున్నారు వీళ్ళు అనే విధంగా అనుకున్నారు, కానీ అలా ఏం లేదు. జనరల్గా జైలర్ 2 షూటింగ్ గ్యాప్లో ఆయన తిరుపతి వచ్చారనమాట. సో వాళ్ళ అమ్మాయితో వచ్చి అట్లా ఎప్పుడూ వస్తూ ఉంటారు రెగ్యులర్గా. వచ్చినప్పుడల్లా మోహన్ బాబు గారితో ఖచ్చితంగా కలుస్తారనమాట. ఈయన చెన్నై వెళ్ళినా అక్కడ ఆయన కలవడం, ఆయన ఇటు వచ్చినా ఈయన కలవడం. ఇట్లా కుదిరితే హైదరాబాద్ వస్తే చిరంజీవి గారిని అందరూ ఆయన ఫ్రెండ్స్ అందరినీ రజనీకాంత్ గారు కలుసుకుని వెళ్తారనమాట. సో ఆ ఊరిని బట్టి ఎవరైతే హీరోలు కానీ ఎవరైనా పొలిటీషియన్ కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కలుసుకుని వెళ్తారు ఖచ్చితంగా. సో అదే క్రమంలో నేను నాకు కలవడం జరిగింది. సో దాని గురించి రకరకాల అపోహలు, వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తున్నారు లేకపోతే ఏమన్నా ఇంకా రకరకాల ఆలోచనలతో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, కానీ జస్ట్ వెళ్ళారు, విజిటింగ్కి వెళ్ళారు, ఆయన ఫ్రెండ్షిప్ ఆయన ఆతిథ్యం ఇచ్చారు, ఈయన తీసుకున్నారు అంతే తప్ప దాంట్లో ఏదో డిఫరెంట్గా ఆలోచించి ఒకవేళ మళ్ళీ ఏమైనా కన్నప్పలో ఉన్నాడు రజనీకాంత్ గారిని కొంతమంది, సో ఇన్ని రకరకాల ఊహాగానాలు అయితే చేస్తున్నారు, కానీ ఏం కాదు. సో నీట్గా ఆయన వచ్చారు, తిరుపతి దర్శనం చేసుకుని అట్లా మోహన్ బాబు గారిని కలిసి ఆయన యూనివర్సిటీ మొత్తం ఒక రౌండ్ వేసి, సో అప్పటికి ఇప్పటికి చాలా మారిందని కూడా ఆయన ప్రశంసించారనమాట. సో మరి వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది. ఒకప్పుడు మామూలుగా వాళ్ళిద్దరు కూడా ఒరే అనుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో, కానీ హీరోలు కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్లో గారు అని మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళిద్దరు క్లోజ్నెస్ అనేది అందరికీ తెలిసిందే. సో ఇంకా అలాంటి ఫ్రెండ్షిప్ మాకు కూడా ఉండాలని ఈ జనరేషన్ హీరోలు అందరూ పాటుపడుతూ ఉంటారు. సో అట్లా విష్ణు గారికి కూడా చాలామంది హీరోల్లో ఫ్రెండ్స్ ఉన్నారు తమిళ ఇండస్ట్రీలో కానీ. సో అట్లా ఇప్పుడైతే వాళ్ళ స్టార్డమ్ అయితే ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ హీరోలు అంత చూడలేరు కాబట్టి, సో వాళ్ళిద్దరు కలిసారంటే ఖచ్చితంగా రకరకాల గాసిప్స్ అనేవి సహజం. సో వాళ్ళు జస్ట్ క్యాజువల్గా కలిసినా ఏదన్నా కారణంతో కలిసినా చూసేది మనం క్యాజువల్గానే చూడాలి. సో ఆ విజువల్స్ అంతా కూడా చాలా కూల్గా అనిపిస్తున్నాయి అనమాట. బాబు వీళ్ళిద్దరు మన చైల్డ్హుడ్ హీరోలు అని చెప్పి అందరూ టాలీవుడ్ తమిళనాడు వాళ్ళు అందరూ కూడా ఆ వీడియోని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.